స్కూటీలు ఇచ్చిరా, ఎలక్ట్రికల్ స్కూటీలు 2500 రూపాయలు ఇచ్చిరా మహిళలకు? లేకపోతే ఇప్పుడు కొత్తగా వచ్చేటటువంటి క్రాంతి మేము ఇచ్చినా నువ్వు చెప్తలేవు. మరి గతంలో దళితులు ముఖ్యమంత్రి చేస్తున్నాడు, కేసీఆర్ ఇచ్చిండా? ఇంటికో ఉద్యోగం అని ఇచ్చిండా? డబుల్ బెడ్రూమ్ అని ఇచ్చిండా? నేనేమంటున్నా, మాకు సమయం ఉంది. మేము గెలిచి 14-15 నెలలే అవుతుంది, మాకు సమయం ఉంది. మేము వచ్చినాక రుణమాఫీ చేసినాం, రైతు భరోసా ఇచ్చినాం, 200 యూనిట్ల కరెంట్ ఇచ్చినాం, 500కే గ్యాస్ ఇస్తున్నాం, ఇలా ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచినాం, ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేసుకొస్తున్నాం. తెలంగాణలో మహిళలకు ఆత్మగౌరవం ఇచ్చినాం, ప్రతి మహిళకు ఉచిత ఆర్టీసీ రవాణా సౌకర్యం కల్పించినాం, మహిళా మనులు లక్షాధికారి కోటి చేయడానికి ఎన్నో పథకాలు మా గౌరవ ముఖ్యమంత్రి పెట్టిండు. తెలంగాణలో మహిళ ఆత్మగౌరవం పెంచినాం. క్రాంతి, సరే, ఇవి మీరు చేస్తున్నటువంటి డెవలప్మెంట్లా అని చెప్పేసి మాట్లాడుకుందాం. ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి అధిష్టానం మాట వింటలేదు అని అన్నది నిన్న ప్రకటించిన ఎమ్మెల్సీ అభ్యర్థుల లిస్ట్ చూస్తే అర్థమైపోతున్నది. నిజమేనా ఇది? ఎందుకు? ముఖ్యమంత్రి గారు ప్రపోజ్ చేసినాయి కదా, ముఖ్యమంత్రి ప్రపోజ్ చేసినాయి కదా. విజయశాంతి పేరు కావాలి, విజయశాంతి కాంగ్రెస్ పార్టీ కదా, ఆమె ప్రచార కమిటీ ఉంది కదా, నా ఎలక్షన్లో వచ్చి ప్రచారం చేసేది ఆమె కాంగ్రెస్ పార్టీ కదా. ఆలేరులో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేసింది. అనూహ్యంగా ఆమెకి ఇవ్వడం వెనకాల ఉన్న అంటే మేము ఏదైతే మొన్న కులగణన చేసినామో ఆ కులగణన ద్వారా అన్ని వర్గాలకు సామాజిక న్యాయం చేయాలని చెప్పి మేము ఇచ్చినటువంటి 4 మా మిత్రపక్షంకి ఇచ్చినాం. వాళ్ళు బీసీకి ఒక యాదవ్ బిడ్డకి ఇచ్చిరు, మేము ఒకటి ఎస్టీకి ఇచ్చినాం, ఒక ఎస్సీకి ఇచ్చినాం, ఒక బీసీ సామాజిక మహిళకు కూడా ఇవ్వాలి, సరే ఓకే మహిళకి ఇవ్వాలని చెప్పి విజయశాంతికి ఇచ్చినాం. రైట్, అంటే సఖ్యత ఉన్నదా? లేకపోతే 100 రూపాయలు సఖ్యత ఉంది, అందరం కలిసి పనిచేస్తున్నాం. మా గౌరవ మంత్రులు కానీ, మా ఎమ్మెల్యేలు కానీ, మా ముఖ్యమంత్రి కానీ కోఆర్డినేషన్ తోటి గ్రామాలలో అన్ని నియోజకవర్గాల్లో అభివృద్ధి కావాలనే ఉద్దేశం. ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇచ్చిండు క్రాంతి, ప్రతి నియోజకవర్గం 200 కోట్లతోటి. మా చిత్తశుద్ధి చూడండి, విద్య మీద ఎంత పెడుతున్నాము, విద్య మీద పెడుతున్నాం. ఇలా గతంలో వాళ్ళు 5 ఏళ్ళు ఇవ్వనటువంటి సీఎం రిలీఫ్ ఫండ్, ఎల్ఓసీలు మేము 1 సంవత్సరంలో ఇవ్వగలిగినాం కదా. అది కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి, మా గౌరవ ముఖ్యమంత్రి పేద ప్రజల మీద చిత్తశుద్ధి. వాళ్ళు 5 ఏళ్ళు ఇచ్చినటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ మేము 1 సంవత్సరంలో ఇచ్చినాము. అది కాంగ్రెస్ పార్టీ. మీరు ఎన్ని అప్పులు చేసినా, ఎన్ని తప్పులు చేసినా ఒక్కొక్కటిగా సర్దిద్దుకుంటూ మేము కడుపు కట్టుకొని సంక్షేమాలు అభివృద్ధి చేసుకున్నాం. ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధి, 2 కళ్ళ లెక్క తీసుకొని ముందుకు పోతున్నాం కదా. తెలంగాణ రాష్ట్రం అంటే దేశానికి రోడ్ మోడల్గా ఉంది కదా. దాని నుంచి ఓర్వలేక వాళ్ళు ప్రతిపక్ష పనులు, వాళ్ళ పింక్ మీడియా, వాళ్ళ సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని బదనాం చేయాలి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రజల నుంచి మంచి ఆదరణ వస్తుంది, రైతు రుణమాఫీ చేసిండు, రైతు బంధు ఇస్తున్నాడు, రైతు బీమా ఇస్తున్నాడు, అందరికీ అన్ని విధాల సెక్రటరియట్లో అందుబాటులో ఉంటున్నాడు, 24 గంటలు పనిచేసే ముఖ్యమంత్రిని పేరు తెచ్చుకుంటున్నాడని దీన్ని డ్యామేజ్ చేయడం కోసం వాళ్ళు చేస్తూ తప్ప ఇలా కేసీఆర్ పాలనకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలనకు చాలా డిఫరెంట్ ఉంది. తెలంగాణ ప్రజలు హర్షిస్తున్నారు. క్రాంతి, ఐలేను రేవంత్ రెడ్డి ఎంకరేజ్ చేసేది కోమటిరెడ్డి బ్రదర్స్ను చెక్ పెట్టడం కోసమేనా? కోమటిరెడ్డి బ్రదర్స్ నాకు ఈ రోజు నుంచి కాదు, మొదటి నుంచి కూడా నాకు ఒక అన్నదమ్మి లెక్క కలిసి ఉంటాం. రేవంత్ రెడ్డి గారు ఇవాళ ముఖ్యమంత్రి, కానీ ఆయన పీసీసీ కానప్పుడే, ఇంకా ఆయన పీసీసీ అధ్యక్షుడు కాలే, అప్పుడే నేను ఆయన పోయి కలిస్తే నీకు భవిష్యత్తు ఉందా, నువ్వు పార్టీని నమ్ముకొని పనిచేస్తున్నావు, నీకు ఖచ్చితంగా భవిష్యత్తు ఉందని చెప్పిన వ్యక్తి. ఇలా అలాంటి వ్యక్తి ఎవరి కోసమో ఎవరినో టార్గెట్ చేయడు. ఇలా ఒక బీసీ బిడ్డక, ఒక యాదవ్ కమ్యూనిటీకి, కుర్మ కమ్యూనిటీకి ఎమ్మెల్యే ఇచ్చి గెలిపించుకొని ఒక ప్రభుత్వ విప్గా చేసి నాకు సంక్షేమ పథకాల్లో ఇలా నాకు నీళ్ళు రావడం కానీ, నిధులు రావడం కానీ మా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, రేవంత్ రెడ్డి కానీ సహకరిస్తారు. కాబట్టి ఇవాళ నేను బట్ విషయం ఏంటంటే ఈ ల్యాండ్ ఇష్యూ ఎప్పుడు వచ్చిందో అంతకు ముందులా ముఖ్యమంత్రి గారితో ఐలేయ మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది అని అన్నది వినిపించింది. ఎప్పుడు రాలే ల్యాండ్ ఎక్కడిది క్రాంతి? దుర్మార్గులు కొంతమంది నా మీద అభియోగం చేసారు, అభియోగాలు ఇప్పటికీ వాళ్ళు నిరూపించలేకపోతారు. అవి ఎట్లయితాయి? నేనేమంటున్నా, కాసే చెట్టుకే దెబ్బలు ఉంటాయి. ఇప్పుడు చెట్టు కాసింది కాబట్టి రాయితో కొడతారు, కాయపోతే దాని కొడతారు. అందుకే ప్రజలలో ఆదరణ వస్తుంది. కాబట్టి ఏ రకంగా డ్యామేజ్ మీ డ్యామేజ్ చేస్తే అయితేనా? ప్రజల మందరం పొందినోని 24 గంటలు ప్రజలలో ఉండటోని మీ డ్యామేజ్ అయితేనా? మా గౌరవ ముఖ్యమంత్రికి ఇంటెలిజెన్స్ ఉంటుంది, నిఘా విభాగాలు ఉంటాయి. ఆయన నిఘా చేసుకోవడం ఆయన తెలియదా? బీలైలే అంటే ఏం లేనాడే పేద ప్రజల కోసం కష్టపడే వ్యక్తి ఇలా ఎమ్మెల్యే అయినాక నాకు అవసరమా?